నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. పోయే ముందు చెక్ చేసుకోండి. నేను అది చూసే నేనే వచ్చింది. ఈ కడపలో ఒక 4 రోజుల క్రితము జరిగిన ఈ సంఘటనని మా కుటుంబానికి అంటగడుతూ చాలామంది రోడ్ల మీదకి ఎక్కినారు. ఇద్దరు వ్యక్తుల మధ్యన జరిగిన డిస్ప్యూట్లో మా తెలుగుదేశం పార్టీకి కానీ మా కుటుంబానికి కానీ ఏ విధమైన సంబంధం లేదు అని గట్టిగా చెప్పదలుచుకుంటున్నాను. 1.5 సంవత్సరం అయింది. ఈ 1.5 సంవత్సరం కాలంలో ఎంతోమంది గత ప్రభుత్వంలో జరిగిన దోపిడీల మీద, ఆర్థిక నేరాల మీద, డబ్బుల పంచాయతీల మీద, భూ వివాదాల మీద రావడము వస్తున్నారు. ప్రతి ఒక్కరికి క్లియర్గా చెప్తున్నాను, డబ్బు పంచాయతీలో, భూ పంచాయతీలో, భూ వివాదాల్లో నేనైతే దిగను, నాకు సంబంధం లేదు. మీ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన పంచాయతీలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన మా కుటుంబము ఇన్వాల్వ్ కాదు అని చెప్పేసి చెప్తున్నాను. నిన్న కూడా పులివెందుల నుంచి ఒకరు ఫోన్ చేసి నేను చెప్పాను, ఐఎమ్ సారీ అక్క, మేము ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయట్లేదు, మేము ఇలాంటి వాటిలో దిగలట్లేదు అని పెద్ద పార్టీకి సంబంధించిన వ్యక్తి చెల్లెలు మాట్లాడింది. అది మీ విధానంలేమో థ్యాంక్ యూ అని చెప్పి పెట్టేశారు. చాలా క్లియర్గా ఉంది. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క గ్రీవియన్స్లో భూ పంచాయతీలు కానీ డబ్బు పంచాయతీలు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడ అలాంటివి జరగవు అని చెప్పి పంపిస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన వాళ్ళ ఇద్దరి మధ్యన జరిగిన డిస్ప్యూట్ మాకు అంటించాలంటే దాన్ని చూస్తూ ఊరుకుండే పరిస్థితి మాత్రం లేదని తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి, ఇద్దరు పార్టీలు వాళ్ళ మధ్యన డిస్ప్యూట్ని ఎస్పీ గారు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ పూర్తిగా విచారణ చేసి ఇద్దరి మీద యాక్షన్ తీసుకోమని సందర్భంగా అడుగుతున్నాను. ఎవరైనా కానీ అర్ధరాత్రి పూట దాడి చేయడం తప్పు, భూములను ఆక్రమించుకోవడం కూడా తప్పు. సామాన్యులు ప్రశాంతంగా వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ డబ్బులు వాళ్ళు సెక్యూర్డ్గా ప్రశాంతంగా బతికే విధంగా ఈ కడపను తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకా గత ప్రభుత్వ ఛాయలు ఉన్నాయనుకొని కొంతమంది దారి తప్పి లైన్ తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగని నిన్న ధర్నా చేస్తున్న పెద్ద మనుషులు, నేను ఇది క్లియర్గా చెప్పదలుచుకుంటున్నాను, ఈ రాష్ట్రంలో గాంజా గురించి కానీ డ్రగ్స్ గురించి కానీ పెద్ద ఎత్తున గలమెత్తి పోరాడుతున్న వ్యక్తిని నేను. ఛాన్స్లో ఛాన్స్ దొరికిందని చెప్పి నన్ను అనే అవకాశం ఇక్కడ లేదు, నాకు అవినీతి ఆరోపణలు లేవు, ఎమ్మెల్యే గారి మీద వేలుపెట్టి చూపడానికి ఏమీ లేదని సందెట్లే సడేమీగా అందరూ రోడ్ల మీదకి వచ్చి గాంజాని ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే గారని మాట్లాడుతున్నారు. నేను చాలా స్ట్రిక్ట్గా చెప్తా ఉన్నాను, ఇలాంటి మాటలు రెండోసారి మాట్లాడగాకండి. ఈ కడపలో గాంజాకి వ్యతిరేకంగా పోరాడుతున్నాను. ప్రతి ఒక్క కంప్లైంట్, ఎక్కడ ఏ సామాన్యుడు కానీ నాకు ఒక వీడియో కానీ ఒక కంప్లైంట్ కానీ నాకు వాట్సాప్ కాల్ కానీ చేస్తే దానికి వెంటనే స్పందించి ఈగల్ టీమ్ హెడ్కి పంపిస్తున్నాను నేను వీటిని. మీరు నన్ను గురించి మాట్లాడే అర్హత మీకు లేదని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాను. ఏం చేస్తున్నారు ఈ ప్రజా సంఘాలన్నీ? ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి గాంజా పెట్టలేకపోతా ఉంటే సందట్లే సడేమియాలాగొచ్చి ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ జరిగితే ఆ గొడవని రకరకాలుగా మీకు నచ్చిన విధంగా మీరు రోడ్ల మీదకి వచ్చి నాయకులుగా అవ్వడానికి దీన్ని వాడుకుంటారా? అశాంతి క్రియేట్ చేస్తారా ప్రజల మధ్యన? దీన్ని ప్రభుత్వం ఒప్పుకోదు, ఇక్కడ ఉన్న రెడ్డప్ప గారి కుటుంబం కూడా ఒప్పుకోదు. అందుకని చెప్తా ఉన్నాను, ఇద్దరు వ్యక్తుల మధ్యన పంచాయతీని ఇద్దరు వ్యక్తుల మీద పంచాయతీగా ఉంచండి. పోలీస్ స్టేషన్లకు పోండి, కంప్లైంట్లు ఇచ్చుకోండి, న్యాయపరంగా చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, వాటిలో పోండి, పోరాడుకోండి.
దీన్ని ఏ ఒక్క వ్యక్తులకి పర్సనల్గా అంటించాలనుకుంటే అది సహించేది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే జిల్లా అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దీని మీద సంపూర్ణ విచారణ చేసి తప్పు చేసిన వ్యక్తులందరి మీద, బోత్ పార్టీస్ మీద యాక్షన్ తీసుకోమని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సారు నిన్న సాయంత్రమే చెప్పినారు, ఏ ప్రోగ్రాంకి పోయినా, ఏ ఓపెనింగ్స్ పోయినా, ఎక్కడికి పోయినా కానీ పార్టీ క్యాడరు పటాకులు పెడితే నువ్వు ఆ ప్రోగ్రామ్ ఇమీడియట్గా క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పారు నిన్ననే. నాకు స్ట్రిక్ట్గా దీన్ని ఫాలో అవ్వాలా అని చెప్పారు. డెఫినెట్గా ఫాలో అవుతాము. మేము రేపు పెట్టే మెసేజెస్లో కూడా కంపల్సరీ బాణాసంచా నిషేధము అని చెప్పేసి ఒకటి పాయింట్ యాడ్ చేసి ప్రతి ఒక్కటి మేము పోస్ట్ చేస్తాము. దాంతోపాటు దాదాపు 1.5 సంవత్సరం నుంచి పార్టీ క్యాడర్ని నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. మనం వచ్చామని ప్రజలకు తెలియాలని అనుకుంటే వాళ్ళు ఒకటే అనేది, మనం వచ్చామని తెలియాలి అని అంటే, మనం వచ్చామని తెలియాలి అని అంటే ఈ యొక్క డప్పులు వాయించే వాళ్ళకు, డ్రమ్స్ వాయించే వాళ్ళకు నాయి బ్రాహ్మణులను బుక్ చేసుకోండి. వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు బిర్యానీ తింటారు. ఆ రోజు వాళ్ళకు ఒక ఉపాధి వచ్చినట్టుంటుంది. ఈ పటాకాలు ఏంటి, ఈ పొల్యూషన్ ఏంటి, పక్కనుండే బైకుల మీద పెడితే వాళ్ళకు నష్టము, ఎవరు తీరుస్తారు వాళ్ళ నష్టాన్ని? ఇదంతా వద్దు అని 1.5 సంవత్సరం నుంచి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటానని పార్టీ క్యాడర్ అసలు మనకు మాట వింటలేదు. వాళ్ళ ఉత్సాహము, వాళ్ళ ఎగ్జైట్మెంట్లో వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీలైన కాడికి ఒక 10-20% ఫాలో అవుతూ ఉన్నారు. బట్ ఇప్పటి నుంచి, ఈ నిమిషం నుంచి ఇది 100% ఫాలో అవుతారు. ఫాలో అవ్వాల్సిందే. ఒకవేళ ఫాలో కాకపోతే మేము ఆ ప్రోగ్రాంకి రాము అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దీన్ని మాకే కాదు మిగతా పార్టీలకు కూడా ఇది ఫాలో చేసే విధంగా, ప్రజలందరూ ఫాలో చేసే విధంగా జిల్లా పోలీసు ఉన్నతాధికారిని కూడా మేము అడుగుతాము. వాళ్ళ వైపు నుంచి కూడా ఈ విధమైన ఆదేశాలు వచ్చే విధంగా పనిచేస్తామని తెలియజేసుకుంటున్నాం. నేను పర్మనెంట్గా మా గ్రూప్ మెసేజ్లో దాన్ని అట్లే